సో హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, ఈ రోజు నుంచి నేను ఒక ఛాలెంజ్ అయితే తీసుకోబోతున్నా. అంటే మనం క్రిప్టోలో ట్రేడింగ్ అయితే చేస్తాం కదా బ్రో. సో ఎవ్రీడే జస్ట్ ఒకటే ట్రేడ్ బ్రో, అండ్ 1000 లాట్స్ తో అనేది తీసుకోబోతున్నా, సరేనా? అండ్ జస్ట్ క్యాపిటల్ వచ్చేసి 10,000 క్యాపిటల్ అనేది ఉంటది. సో ఈ రోజు వచ్చేసి 25th గైస్, అంటే ఇంకొక 5 days వరకు కంటిన్యూస్ మన ఈ ఛాలెంజ్ నడుస్తుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది కదా. సో నెక్స్ట్ మంత్ నుంచి మనం ఫ్రెష్ గా ఛాలెంజ్ అనేది తీసుకుందాం, సరేనా? అంటే ఈ 5 days ఛాలెంజ్ అయితే చూడండి, మీకు మంచి స్ట్రాటజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఎట్లా డిసిప్లిన్ లో చేయాలి ఏంది అనేది మీకు ప్రతి ఒక్కటి చూడనికైతే కనిపిస్తుంది. సో ఓకే, సో ఈ రోజు మన ఛాలెంజ్ లో డే 1 గైస్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇప్పుడు నేను డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. అండ్ ఇక్కడ క్యాపిటల్ చూసుకోవచ్చు 10K అయితే ఉంది బ్రదర్స్. సో ఈ రోజు 25 కాబట్టి, అంటే ఈ రోజు నుంచి ఇంకా 5 days అయితే మనకు ఈ మంత్ అయిపోతుంది కాబట్టి, సో 5 days కంటిన్యూస్లీ ఏంటంటే మనము ట్రేడ్ అనేది చేద్దాం ఒక ఛాలెంజ్ లాగా. ఎవ్రీడే 1 వీడియో అనేది వస్తుంది దీనిపైన. సింపుల్ ఉంటది సెటప్ అనేది, మీకు సెటప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ 50 points స్టాప్ లాస్ ఉంటది, 100 points టార్గెట్, 1000 లాట్స్ తోని గైస్, ఓకేనా? సో ఈ మంత్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ ఒక కొత్త ఛాలెంజ్ లాగా అయితే తీసుకుందాం. ఇప్పుడైతే 5 days లో అయితే కవర్ చేద్దాం మనం, ఓకే? సో సింపుల్ ఉంటుంది చూడండి, 50 points స్టాప్ లాస్ ఉంటది, 100 points టార్గెట్. అండ్ మనం ట్రేడ్ కూడా ఎప్పుడు తీసుకుంటామంటే, అండ్ ఇక్కడ నేను మార్కెట్స్ పైన క్లిక్ చేసుకుంటా. మార్కెట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తా అంటే ఫాట్ కాయిన్ అని సెర్చ్ చేసుకుంటా గైస్, ఓకే? FART, ఫాట్ కాయిన్ USDT. దీంట్లో అయితే చేద్దాం. ఫాట్ కాయిన్ అని చేయబోతున్నాం మొత్తం టోటల్ గా, ఓకే? అండ్ 1 minute టైం ఫ్రేమ్. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, అండ్ ఇంకోటి మన సెటప్ అనేది ఎట్లుంటదంటే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ కోసం ఇది 1 hour టైం ఫ్రేమ్ కదా. సో సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేద్దాం. ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే దానికి చూసి మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్ ట్రేడ్ తీసుకుందాం. అండ్ జస్ట్ 50 points స్టాప్ లాస్ అండ్ 100 points టార్గెట్ అన్నట్టు మనది, ఓకేనా గైస్? ఓకే, సో ఇక్కడైతే నేను 1 minute టైం ఫ్రేమ్ అయితే పెట్టేసుకుంటా. దాని తర్వాత మీకు చూపిస్తా గైస్, ఓకే? సో ఇక్కడ ట్రెండ్ అయితే చూసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు బ్రో, ట్రెండ్ మనకు 1 minute టైం ఫ్రేమ్ లో ట్రెండ్ చూసుకుంటే ఫాలింగ్ సైడ్ అయితే ట్రెండ్ అనేది వస్తుంది మనకు చాలా బాగా, ఓకే? సో కాబట్టి ఫాలింగ్ సైడే ఎంట్రీ అనేది తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది కూడా మనకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే చూసుకోవచ్చు, ఇది ఒక పెద్ద రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది. సో ఇక్కడ వరకు అయితే మార్కెట్ ఆల్రెడీ వచ్చేసింది చూడండి, ఓకే? సో ఇప్పటి నుంచి ఇక్కడ ఫాలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ సింపుల్ గా ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక సేల్ సైడ్ అయితే ఒకటి ట్రేడ్ అనేది తీసుకుంటా గైస్, ఓకే? సేల్ సైడ్ అయితే ఒక ఎంట్రీ తీసుకుందాం. బట్ ఒకవేళ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం చాలా ఫాస్ట్ గా పోతుంది. సరే, ఎట్లా అయినా మనకు చాలా టాప్ వరకే వచ్చింది అన్నట్టు, ఇక్కడ నుంచి ఫాలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఇలా అయినా, ఓకే? సో ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుందాం అంటారా? ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్ గా అయితే చూసుకోవచ్చు, మనకు మన రూల్ ప్రకారం మార్కెట్ అనేది ఫాలింగ్ సైడ్ వస్తుంది ఓవరాల్ గా అయితే. అండ్ ఇక్కడ కొంచెము ఏంటంటే కొద్దిసేపు ఇక్కడ చూసుకోవచ్చు మార్కెట్ ఇందులో అయితే కన్సాలిడేట్ అనేది అయిన ఉండే, చూసుకోండి దీంట్లోనే కన్సాలిడేషన్ అయింది, కిందికి పైకి కిందికి పైకి కిందికి పైకి. అండ్ ఇక్కడ ఎగ్జామ్ ఇప్పుడైతే టాప్ వరకు అయితే వచ్చింది అన్నట్టు ఇక్కడనే, ఓకే? సో అందుకోసం ఇక్కడ ఒక ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తా నేను. సేల్ సైడ్ ఎనీ లాట్స్, జస్ట్ 1000 లాట్స్, ఓకే? మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుంటున్నాం. సేల్ పైన క్లిక్ చేసేసినాం. సో ఇప్పుడు 50 points స్టాప్ లాస్, 100 points టార్గెట్ లాగా పెట్టేసుకుందాం. కొంచెం కింద ఎంట్రీ అయింది మనది ఎంట్రీ కొంచెం కిందికి అయినుండే. సరే, నో ఇష్యూ. ఇక్కడ నేను షార్ట్ సేల్ చేసిన కాబట్టి షార్ట్ సేల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ 50 points ఎగ్జాక్ట్లీ ఇగో ఇక్కడ మన స్టాప్ లాస్ వచ్చేస్తుంది. టార్గెట్ వచ్చేసి 100 points. ఇగో ఇక్కడ మన టార్గెట్ గైస్, ఇక్కడ కనిపిస్తుందా? 100 points టార్గెట్, 50 points స్టాప్ లాస్, 1:2 లాగా తీసుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు మనం స్టాప్ లాస్ సెట్ చేసుకుందాం. స్టాప్ లాస్ ఎంత వస్తుంది? 0.6095 0.6095 $5 మన స్టాప్ లాస్ వస్తుంది, కన్ఫర్మ్ చేసిన. సో టార్గెట్ ఎంత? 0.5965 దగ్గర టార్గెట్ ఉంది. 0.5965. దీన్ని మనము మళ్ళీ చేసుకోవచ్చు, ఒక్క నిమిషం. ఎంత ఉంది? 0.5945. సారీ, 5945. 0.5945. $10 టార్గెట్ మనది, ఓకే? $5 స్టాప్ ప్లస్ $10 టార్గెట్ అన్నట్టు, ఓకే? సింపుల్ గా అప్డేట్ అయితే చేసేసిన. సింపుల్ రూల్ బ్రో. అండ్ రూల్ అస్సలు బ్రేక్ చేయొద్దు మనము. ఎన్ని డేస్ టోటలీ? ఇప్పుడు 5 days కాబట్టి 5 days మొత్తం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఈ ట్రేడ్ లో మనకు లాస్ కూడా వచ్చింది అనుకోండి, నో ఇష్యూ, ఓకే? ఎక్కడికి వెళ్ళి మనం రూల్ బ్రేక్ చేయకుండా అయితే చేయాలన్నట్టు. అండ్ 1 day లో జస్ట్ ఒకటే ట్రేడ్, ఓకే? సో ఇప్పుడు ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంది? ఆల్రెడీ చాలా టాప్ వరకు వచ్చింది. సో ఇక్కడ నుంచి ఫాలింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నా. అండ్ ఫాలింగ్ సైడ్ ఎందుకు తీసుకున్నా అంటే మనకు ట్రెండ్ వచ్చేసి చూసుకోవచ్చు ఫాలింగ్ ట్రెండే నడుస్తుంది, అంటే డౌన్ ట్రెండే నడుస్తుంది, అందుకోసం తీసుకున్నా. బట్ ఇక్కడ కొంచెము మార్కెట్ కన్సాలిడేషన్ అనేది చేసి ఉండే అన్నట్టు. సో ఈ ట్రేడ్ కొంచెము మనకి ఏంటంటే రిస్కీగా అయితే ఉంటది అన్నట్టు, ఎందుకంటే కన్సాలిడేషన్ మోడ్ లో అయితే తీసుకున్నాం కాబట్టి మనం. బట్ ఎనీవేస్ గైస్, మనం ఒక రూల్ అనేది పెట్టేసుకున్నాం. 50 points స్టాప్ లాస్, 100 points టార్గెట్ ది. అండ్
అండ్ జస్ట్ వన్ డే లో ఒకటే ట్రేడ్. సో మనది ఇంకా ఈ రూల్ అయితే చేంజ్ చేయొద్దు. మార్కెట్ 1:1 దాకా వచ్చినా ట్రిల్ చేయడం అట్లాంటి ఏం లేవు. జస్ట్ ఇక డిసిప్లిన్ అయితే చేద్దాం అన్నట్టు ఈ 5 days వరకు. ఓకే, ఈ 5 days అయిపోయిన తర్వాత మళ్ళీ 30 days ఫ్రెష్ గా ఛాలెంజ్ అనేది తీసుకుందాం గైస్. ఓకే, సో మనం ట్రేడింగ్ ని ఎంత అయితే అంత సింపుల్ చేయాలి బ్రదర్స్. ఓకే, ఎంత సింపుల్ గా చేస్తే అంత మంచిగా ఉంటది అన్నట్టు. సో మీరు అవి ఎంత మంచి స్ట్రాటజీ నేర్చుకున్నప్పుడు మనము ఒక డిసిప్లిన్ లో లేమనుకోండి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. అందుకోసం సరే ఇక్కడైతే చూద్దాం. ఇప్పుడైతే చూసుకోవచ్చు -19. ఓకే, ఇప్పుడు కొంచెం మళ్ళీ కిందికి ఫాలింగ్ అవుతుంది. ఇట్లానే ఫాలింగ్ అవుతూ టార్గెట్ హిట్ అవ్వగానే సింపుల్ గా మన ప్రాఫిట్ బుక్ అయిపోతుంది $10 ది. సో బ్రేక్ ఒకటే చెప్తున్నా, రూల్ అయితే బ్రేక్ చేయొద్దు. సో మీరు కూడా నాతో పాటు ఈ విధంగా ఛాలెంజ్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ గా తీసుకోండి. ఓకే, సింపుల్ సెటప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సెటప్ కూడా ఏంది మనకు ట్రెండ్ అయితే చూసుకోండి మీరు. ఇప్పుడు కొంచెం ఈడ కన్సోలిడేట్ అవుతుంది కాబట్టి మీకు అర్థమైతలే. అదే ఎగ్జాంపుల్ కోసం ఇగో ఇట్లా ఉందనుకోండి బ్రో. ఇలాంటి ట్రెండ్స్ ఐడెంటిఫై చేయాలి మనము. చాలా మంచి ట్రెండ్ ఉంది ఇది. అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ ఇలాంటివి ఉండాలి మనకు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నారనుకోండి 50 పాయింట్స్ స్టాప్ లాస్, 100 పాయింట్స్ టార్గెట్ అంటే సింపుల్ గా మీ టార్గెట్స్ హిట్ అవుతాయి అన్నట్టు. అదే మీరు ఇట్లా ఏంటంటే మార్కెట్ సైడ్ బేస్ ఉన్నప్పుడు తీసుకుంటే కొంచెం రిస్కీగా ఉంటది. ఓకే, సో చూస్తున్నాం ఇక్కడ మీకు స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా చూపిస్తా. ఓకే, చూస్తుండండి. సో ట్రేడర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఫాలింగ్ అనేది అవుతుంది మనకు. సో ఇక్కడ ఫాలింగ్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఓవరాల్ గా టాప్ వరకు అయితే వచ్చినుండి అన్నట్టు. ఇది కొంచెం పెద్ద రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో చూసుకోవచ్చు ఈ జోన్ మొత్తము ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి మనము ఆ ప్లాన్ తోనే ఈ ట్రేడ్ అనేది తీసుకున్నాం అన్నట్టు ట్రేడర్స్. ఓకే, అండ్ ఇది కొంచెం కన్సాలిడేషన్ లో అయితే ఉందన్నట్టు ట్రేడర్స్. సో ఇలాంటి దాంట్లో కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ మనము. సో ఈ ట్రేడ్ నేను తీసుకోవడానికి రీజన్, సో ఆల్రెడీ టాప్ వరకు వచ్చింది. సో ఇక్కడ నుంచి ఎట్లయినా ఫాలింగ్ అవ్వాల్సిందే. సో ఓవరాల్ గా చూసుకోవచ్చు టాప్ కి వెళ్తుంది, కిందికి వస్తుంది, టాప్ కి వెళ్తుంది, కిందికి వస్తుంది, టాప్ కి వెళ్తుంది, కిందికి వస్తుంది, టాప్ కి వెళ్తుంది, కిందికి, ఈ విధంగా. అందుకోసమే తీసుకున్నా అన్నట్టు. ఓకే, సో ఇట్లా ఒకటి తీసుకుంటే ఒక లాజిక్ అనేది ఉండాలి ట్రేడర్స్. మనం ఎప్పుడైనా ట్రేడ్ తీసుకుంటే దానికి ఒక లాజిక్ అనేది ఉండాలి. ఏదో జస్ట్ ఈడికెళ్ళి మార్కెట్ పైకి వెళ్తుంది కదా పైన సైడ్. ఇప్పుడు మీరు నిజం చెప్పండి, ఈడికెళ్ళి పైకి వెళ్తుందని మాక్సిమం చాలా మంది పైన సైడ్ ఎంట్రీ తీసుకుంటారు అన్నట్టు. ఇగో ఇక్కడ కూడా ఒక చూసుకోండి, ఇక్కడ కొంచెము గ్యాప్ ఇచ్చి కొంచెం పైకి కూడా వెళ్ళి ఉండే. సో అది చూసి చాలా మంది ట్రాప్ అయ్యే ఉంటారు ఇక్కడ. సో ట్రేడింగ్ ని మనం ఎంత సింపుల్ చేస్తే అంత బెటర్ బ్రో. ఎప్పుడైనా మీరు ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. మీరు ఒక్కసారి ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడం నేర్చుకుంటే మీ 80% ట్రేడ్స్ అనేవి వెళ్ళినట్టే అన్నట్టు. ఓకే, సక్సెస్ అయినట్టే. సో ట్రేడర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు దగ్గర $8 ప్రాఫిట్ నడుస్తుంది. సో ఇక్కడ కొంచెము సపోర్ట్ లాగా అయితే తీసుకుంటుంది బ్రో. ఇక్కడ కొంచెం ఇక్కడ వరకు ఫాలింగ్ అయితే సో సింపుల్ గా మన హిట్ అయిపోతుంది అన్నట్టు. టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది మనది. సో అయినా సరే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది కదా అని ఇప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి అని ఎగ్జిట్ అవ్వద్దు ముందు చెప్తున్నా. నేను కూడా ఒక ప్లాన్ పెట్టుకున్నప్పుడు ఈ ప్లాన్ అయితే ఫాలో అయిదాం. చూసుకోవచ్చు ఫాలింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ టచ్ అవ్వగానే సింపుల్ గా మన టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది బ్రదర్స్. ఓకే, సో మీరు వీడియోని లైక్ చేయకపోతే డెఫినెట్లీగా లైక్ చేయండి బ్రో. అండ్ ఛానల్ ని మస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు రియల్ కంటెంట్, ప్రీమియం కంటెంట్ అనేది షేర్ చేస్తూ ఉంటా అన్నట్టు. సో చూసుకోవచ్చు ఇక్కడనే చిన్న సపోర్ట్ లాగా తీసుకుంటుంది. సరే చూస్తుందాం ఏమైతుందో. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని కంటిన్యూస్లీ పైకి అయితే వెళ్తుంది బ్రో. మళ్ళీ చూసుకోవచ్చు దగ్గర మన టార్గెట్ అంటే ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నామో అక్కడ వరకు అయితే వచ్చింది. అయినా సరే వెయిట్ చేద్దాం. ఈ ట్రేడ్ లో ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా నో ప్రాబ్లం, మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ అయినా నో ప్రాబ్లం. ఓకే, సో ట్రేడర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు మళ్ళీ మనం ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నామో ఎగ్జాక్ట్లీ అక్కడికైతే వచ్చింది బ్రో. అయినా సరే ఇక్కడ అయితే నేను ఎగ్జిట్ అవ్వా ఇప్పుడు. సో స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవ్వని, లేదంటే మళ్ళీ రిటర్న్ వస్తుంది చెప్పలేమన్నట్టు. సరేనా? సో మన రూల్ ప్రకారం ఏంది, హిట్ అయితే స్టాప్ లాస్ లేదంటే టార్గెట్ అన్నట్టు. ఓకే, సో మన టార్గెట్ ఇక్కడ పెట్టుకుని ఉండే, అందుకోసం కొంచెం ఇంకా ఎన్ని పాయింట్స్ ఉండేది దగ్గర చూసుకుంటే దగ్గర గైస్ జస్ట్ ఒక 15 పాయింట్స్ ఉండే బ్రో. 15 పాయింట్స్ మూవ్ అయితే 15 to 16 పాయింట్స్ ఉండే మూవ్ అయితే మన టార్గెట్ దొరుకుతుండే మనకు అప్పుడే. ఓకే, సరే అయితేనే ఉంటది ఇట్లానే. సో ఇట్లానే 5 days వరకు అయితే మనము ఎవ్రీడే ఒకటే ట్రేడ్ అన్నట్టు. 1 day లో స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా 100,000 లాట్స్ తోని ఫార్ట్ కాయిన్ లో. సో మీరు కూడా ఈ విధంగా ఛాలెంజ్ అయితే తీసుకోవచ్చు. సో నేను చెప్పిన కదా ఈ స్ట్రాటజీ సింపుల్ స్ట్రాటజీ అన్నట్టు. ట్రెండ్ అయితే చూడండి, ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్ అయితే సింపుల్ గా ఎంట్రీ అనేది తీసుకోండి బ్రో. సో చూసాం ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా మీకు అప్డేట్ చేస్తా, అండ్ టార్గెట్ హిట్ అయినా చూపిస్తా, చూస్తుండండి.
సో ట్రేడర్స్ చూసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ప్రీవియస్ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో అక్కడ వరకు వచ్చింది. సో చూసినారా ఇక్కడ నేను ఎగ్జిట్ అవ్వలే, నువ్వు మన ఎక్కడి వరకు మన ఏదైతే ఎంట్రీ తీసుకున్నామో ఆ పాయింట్ దాకా వచ్చినుండే, అయినా సరే ఎగ్జిట్ అవ్వాలి అన్నట్టు. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్, టార్గెట్ హిట్ అయితే టార్గెట్ అని వెయిట్ చేసినాం. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ అయింది, మళ్ళీ వచ్చింది. సో మళ్ళీ ఇదే పాయింట్ దగ్గర కొంచెం కన్సోలిడేట్ అవుతుంది. సో ఒక్కసారి దీన్ని బ్రేక్ చేసింది అనుకోండి చాలా ఫాస్ట్ గా బ్రేక్ అవుతుంది అన్నట్టు, అంటే టార్గెట్ హిట్ అయిపోతుంది. చిన్న ఇట్లా దీనికి బ్రేక్ చేస్తే కింది సైడ్. సో చూస్తుండండి దగ్గర దగ్గర $8.40 ప్రాఫిట్ నడుస్తుంది అన్నట్టు. సో ఒకటే చెప్తా బ్రో, మీరు కూడా ఒక రూల్ ఏదన్నా ఒక మీ సెటప్ పెట్టుకోండి, ఆ సెటప్ ని మంచిగా అయితే ఫాలో అవ్వండి గైస్. ఓకే, సో ట్రేడింగ్ అంటేనే డిసిప్లిన్ గైస్, సైకాలజీ డిసిప్లిన్. మీరు ఎంత మంచి స్ట్రాటజీ ఒక 1,00,000 2,00,000 అట్లా పెట్టి తీసుకున్నా సరే మీరు రిస్క్ మేనేజ్మెంట్ మీ దగ్గర పేషెన్స్ లేదనుకోండి మీరు అస్సలు ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వలేరు. దట్స్ ఇట్. ఓకే, సో దీన్ని బ్రేక్ చేయగానే చూడండి ఫాస్ట్ గా మనకు కింది సైడ్ అయితే ఇస్తుంది మూమెంట్. దగ్గర దగ్గర 1 అవర్ అవుతుంది బ్రో ఈ ట్రేడ్ తీసుకొని, 1 అవర్ 15 మినిట్స్ ఏమో అవుతుంది. ఇక్కడనే మళ్ళీ సపోర్ట్ లాగా తీసుకుంటుంది అన్నట్టు ఇది. ఓకే చూద్దాం, చిన్న ఉంది మళ్ళీ ఎన్ని పాయింట్స్ ఇక్కడ దగ్గర. ఓకే గైస్ ఫాలోయింగ్ అవుతుంది చూసుకోండి, ఎన్ని పాయింట్స్ 7.78 పాయింట్స్ జస్ట్ మూవ్ అయితే టార్గెట్ హిట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో ఇట్లానే ఇప్పుడు ఈ ఎంత ఇంకా 26 27 30 వరకు అయితే చేద్దాం, 5 days ఉంటది కదా. సో దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా నేను స్టార్ట్ చేస్తాను అన్నట్టు ఛాలెంజ్. ఓకే, సో 1 day లో ఒకటి ట్రేడ్ మీరు కూడా తీసుకుంటే 1 day లో ఒకటి ట్రేడ్. సో ఇక్కడ కూడా నేను ఎగ్జిట్ అవ్వను ఇప్పుడు. ఓకే, మన హిట్ అయితే టార్గెట్ హిట్ అవ్వాలి, జస్ట్ 1 పాయింట్ ఉండి పోయి రివర్సల్ అయి స్టాప్ లాస్ హిట్ అయినా నో ప్రాబ్లం గైస్. మన ఏంటంటే మన ప్లాన్ పైనే మనం డిపెండ్ అయ్యి ఉండాలి, మన ప్లాన్ తోనే స్టిక్ అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మళ్ళీ ఇడికెళ్ళి రివర్సల్ అవుతుంది కదా అని మళ్ళీ ఎగ్జిట్ అయిపోయినాం అనుకో, నెక్స్ట్ ట్రేడ్ లో కూడా మనం అట్లనే చేస్తాం అన్నట్టు, అర్థమైందా? అట్లనే మన సైకాలజీ అట్లనే బిల్డ్ అవుతూ ఉంటది. అందుకోసం మనం ఒక రూల్ పెట్టుకున్నప్పుడు రూల్ అయితే ఫాలో అవ్వాలి. ఓకే ట్రేడర్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు, చెప్పినా కదా కొంచెం బ్రేక్ అయితే చాలా ఫాస్ట్ గా మూమెంట్ ఇస్తుందని. సో బ్రేక్ అయింది, మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది అన్నట్టు. చూసినారు కదా బ్రో, దగ్గర దగ్గర 1 అవర్ ట్రేడ్ గైస్. ఇది మీకు అంటే నేను స్పీడ్ చేస్తా వీడియోలో మీకు అనిపించకపోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే ఎంట్రీ తీసుకుని చిన్న పైకి పోయింది, దాని తర్వాత చాలా బాగా ఫాలింగ్ అయింది. సో ఇక్కడ కూడా అప్పుడే మన టార్గెట్ హిట్ అవుతుండే బ్రో, బట్ ఇక్కడ చిన్న సపోర్ట్ లాగా తీసుకుంది అన్నట్టు. దాని తర్వాత మళ్ళీ పోయింది. సో మళ్ళీ మన నో లాస్ నో ప్రాఫిట్ దాకా వచ్చినాం. అయినా సరే నేను ఎగ్జిట్ అవ్వలే. ఎందుకు అవ్వలే? మనం ఒక రూల్ పెట్టుకుంటే దాన్ని ఫాలో అవ్వాలి. దట్స్ ఇట్ గైస్. ఓకే, సో మీరు కూడా ఒకటే చెప్తా, 1 day లో ఒకటే ట్రేడ్ తీసుకోండి. అండ్ ఒక 1000 లేదా 2000 మీ గోల్ కి బట్టి అన్ని లాట్స్ 40 coin లో తీసుకోండి. అండ్ 50 పాయింట్స్ స్టాప్ లాస్, 100 పాయింట్స్ టార్గెట్ లాగా పెట్టుకున్నా. ఇది నార్మల్ స్ట్రాటజీ బ్రో, ఇంకా దీనికన్నా ఇంకా అడ్వాన్స్ ఉంటుంది నా స్ట్రాటజీ. అది టోటల్ గా క్యాల్కులేషన్స్ పైన ఉంటది అన్నట్టు. మన స్టాప్ లాస్ ఎంత పోవాలి టోటల్ గా ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయి. సో అది కొంచెం అడ్వాన్స్ ఉంటది. సో అది కూడా వచ్చేసాం మన అప్లికేషన్ లో, డోంట్ వరీ గైస్. ఓకేనా, సో ఈ రోజు ట్రేడ్ అయితే సక్సెస్ అయిపోయింది. ఫస్ట్ ట్రేడ్ మనది ఎంత బ్రో, 10,000 క్యాపిటల్ ఉండే, ఎంత 838 రూపీస్ దీంట్లో అయితే ప్రాఫిట్ అయింది అన్నట్టు ఫస్ట్ ట్రేడ్. ఓకే, సో వీడియో నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెల్టా ఎక్స్చేంజ్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తా, మస్ట్ గా పోయి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.